పార్లమెంట్లో బిల్లులు ఆమోదం పొందేందుకు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలపై ఈడీ ఐటీ దాడులు చేయించి ఇబ్బందులు పెడుతున్నారని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన నిర్ణయంతో కాకుండా ఎంపీల మద్దతు కోసం బీజేపీ అనైతిక పద్ధతిలో వెళ్తోందని ఫైర్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నెల 20 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఎండగడతామని ఎంపీ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. ముందుగా 5 లక్షల ఎంపీ నిధులతో మండల కేంద్రంలో నిర్మించిన సీసీ రోడ్డుతో పాటు మరో 5 లక్షలతో నిర్మించిన డ్రైనేజీని ప్రారంభించారు. అనంతరం 4 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 2 బోర్వెల్స్ ను ఆయన ప్రారంభించారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న ఎంపీకి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. జై శ్రీరామ్ అన్న నినాదాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. అయోధ్య రామ మందిరానికి వచ్చిన విరాళాల్లో చోరీ జరిగితే ప్రధాని మోడీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. దేవుడి పేరు చెప్పుకుని బీజేపీ చేస్తున్న రాజకీయాలని ప్రజలంతా గమనించాలి అని కోరారు. పార్లమెంట్లో బిల్లుల ఆమోదం కోసం బీజేపీ అనైతిక పద్ధతుల్లో ఇతర పార్టీల ఎంపీలను కొనుగోలు చేస్తుందని ఆరోపించారు. ఎంపీ వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, కాంగ్రెస్ నాయకులు కాడే సూర్యనారాయణ, రాజేశంతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. విగ్రహం కూడా నేనే చేయించిన, రాముడి విగ్రహం కూడా నేనే చేయించిన, నేనే ఆడ పూజలు చేసిన అని చెప్పి మీరు చూసినారు. శంకరాచార్య వర్యులను కూడా బయట కూర్చోబెట్టి స్వయంగా మోడీ గారే లోపల కూర్చొని పూజలు చేసి పునస్కారాలు చేసినామని చెప్పి వారు ఏదైతే పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసినారో, మరి ఈరోజు 250 కోట్ల పైగా ఏదైతే హుండీకెళ్ళి గొటాలా అయిందో, ఏదైతే దొంగతనం అయిందో, మరి దీని మీద మౌనంగా మోడీ గారు ఎందుకున్నారని చెప్పి ప్రతి ఒక్కరూ ఇది గమనించాల్సిన విషయము. దేవుడి పేరు చెప్పుకొని వీళ్ళు ఏదైతే రాజకీయాలు చేస్తున్నారో దాన్ని వ్యతిరేకించే అవసరం ఉన్నది. అందరూ కూడా అది గమనించాలి. ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో కూడా పెద్ద ఎత్తున బిల్స్ పెట్టడం జరుగుతున్నది. వాళ్ళు టీఎంసీ ఎంపీలను కొనేసినారు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలను కొనేసినారు. ఏదైతే ఎంపీలతోటి ఏదైతే బయింగ్ సెల్లింగ్ ఏదైతే ఈ రాజకీయాలు చేస్తున్నారో 2/3 మెజారిటీ కావాలని చెప్పి ఏదైతే వాళ్ళు ప్రయత్నిస్తున్నారో, ప్రజలు ఇచ్చిన ఓటింగ్ వాళ్ళకి కేవలం 250 సీట్లే, కానీ వాళ్ళు 360 సీట్ల దాకా వాళ్ళు ఇప్పుడు ఎంపీలని ప్రెషర్ పెట్టి, ఈడీ పెట్టి, సిబిఐ పెట్టి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళని కన్వర్ట్ చేయాలని ఏదైతే చూస్తున్నారో అది మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్నది. దాన్ని మేము ఖచ్చితంగా ఈ సమావేశాల్లో వ్యతిరేకిస్తాం.